ఇదేంటిది ఇంత పవర్ఫుల్ డైలాగ్ చెప్పినా ఎవరు రియాక్ట్ అవ్వట్లేదు? ఓహో, బెంగాలోడు కదా, బహుశా తెలుగు అర్థమై ఉండదు. అది వచ్చేసాడు, తప్పండి బాబు తప్పండి. ఏంటి బాసు ఇంత బిల్డప్ ఇచ్చి పారిపోతున్నావు ఏంటి? ఒరే అడుక్కు తినైనా బతుకుతాను కానీ వీళ్ళని అద్దెలు అడగాలంటే భయంగా ఉందిరా. అదేంటి బాస్, నీ ఓన్ సొంత బిల్డింగ్ లో అద్దెలు అడగడానికి నీకు భయం ఏంటి? ఒరే కలకత్తా వాళ్ళ సంగతి నీకు తెలియదురా, కొత్తగా వచ్చావు. అద్దెలు అడిగితే మధ్యలో వాయిస్తారా నాయన? ఒకటి ఉందండి. ఏంట్రా అది? అద్దెలు అడిగితే మధ్యలో వాయించినట్టు వాయిస్తారు కదా. అవునరా, అడగటం మానేస్తాం. దరిద్రంగా ఉంది నీ ఐడియా. పద అద్దెలు అడుకుందాం. రే గుంటూరు బాంబులు రెడీగా ఉన్నాయా? రెడీ. మా మాజీ మాజీ అమ్మాజీ కాస్త అద్దుంటేయండి అమ్మా. మా అదేంటి ఆవిడ పైకి వెళ్ళమంటుంది? పంపదీసి మనల్ని ముష్టోళ్ళు అనుకుంటుందా? కైలల్లా ఉంది మరి. మాజీ हम मुष्टिवाड़ू नहीं है, ये घर का मालिक है. ओह, अच्छी बात है. आ रही हूँ, ठहरो. ఆగమంటుంది పంపదీసి అద్దె పడేసిందంటవా? ఒకటి ఉందండి. ఏంట్రా అది? ఇంత ముంద పడేసే ఛాన్స్ కూడా ఉంది. చంపుతా నిన్ను. ఆహా జీతే రహో మా. జీతే రహో మాజీ, జీతే రహో మా, జీతే రహో, జీతే రహో మాజీ. बाबूजी रेंट दीजिए बाबूजी. रेंट दीजिए बाबू. रेंट ओ रेंट फैन पावे ना जाओ, दूर बोला से गंडगोल कर ले, टैंक भेंगे हाथे दौड़ी दो. रेंट चाहिए इससे. फट అదేంటి బాబూజీ? రెంట్ బాబూజీ. चल फट, रेंट फैन किसी नहीं. ఏంట్రా ఈడేంటి తెగరెచ్చిపోతున్నాడు? గుంటూరు బొమ్మది ఏ గుంటూరు బొమ్మది ఏ గుంటూరు బొమ్మది ఏ ఏంట్రా ఏంటి బాగుతున్నావు? ఏంట్రా డబ్బులు ఇవ్వబోయే కాళ్ళు చేతులు ఒళ్ళు గోళ్ళు మొత్తం ఎరగొట్టేస్తాను. ఇచ్చే డబ్బులు ఇచ్చాయి. కమాన్ అది కలో అన్ని కలో చెప్తాను కలరే. చూసావా గుంటూరు బాబు మహిమేట తెలిసింది. మార్దాలుగా కిస్కా 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 ఖైమా కరుంగా. పద రెండు సోసులు చేసుకుందాం. మాజీ 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 हमको रेंट चाहिए माजी, हमको रेंट चाहिए माजी. दादा मैं काम में हूँ, बाद में आइए. ओहो ये काम हम करेगा माजी. आप लाओ अंदर को जाकर लाओ. अरे माजी, अरे माजी, अरे माजी, अरे भाई अरे मारे अरे मारे. वो सो रहे हैं. भाड़ा शाम को लीजिए. ये रखो. ఇదేంట్రా 10 రూపాయలు చెల్లింది? ఎందుకు ఇస్తుంది? అడిగినందుకు అయి ఉంటుంది. చంపేస్తాను. పద తెలుగులో ఖాళీ చేసాయి. చూడండి సార్, సార్ మిమ్మల్ని మీతో ఒక నిమిషం. బాసు కలకత్తాలో కలకండ లాంటి తీయటి తెలుగు మాట వినబడింది. చూడు బాబు. నమస్కారం అండి, నా పేరు రామకృష్ణ. ఇక్కడ ఏదైనా ఒక పోర్షన్ అదిగి దొరుకుతుందేమోనని. సందేహం లేదు, వీడు తెలుగుడే. వీడి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకున్నాడంటే రఫ్ ఆడించే వాళ్ళ కనపడుతున్నాడు. మనం తెలుగు వాళ్ళని తెలిసిందనుకో లోకు కట్టేస్తాడు. నేను ప్యూర్ బెంగాలీ వాళ్ళు యాక్ట్ చేస్తాను, నువ్వేం బెంగెట్టుకోకు. ఏంటి సార్ మిమ్మల్ని అడుగుతుంటా. సార్ నాకు బెంగాలీ రాదు, తెలుగులో మాట్లాడుకుందామా? తెలుగు దక్షిణాఫ్రికాలో ఏ ప్రవీణ్ భాష. దక్షిణ భారతదేశంలో ఆంధ్ర తెలుగు అటాకి తెలుగు మనకి మిస్టరీ. సార్ అచ్చోనే తెలుగు వాళ్ళు అయ్యుండి ఎందుకు సార్ నన్ను ఇలా బెంగాల్లో బాధ? బనారసి బాబు రవీంద్రనాథ్ ఠాగూర్. వైట్ బియర్డ్ జనగణమన గీతకర్త. హమే దేర్ బంధు హో. లెంగ్త్ ఎక్కువ అవుతుంది, కట్ చేస్తా. కట్ చేస్తానంటాడేంటి? ఏం కట్ చేస్తాడంటావు? తంగేమో. ఒరేయ్ పక్షి, నిన్నేరా అక్కు పక్షి, అపశకున పక్షి, సర్వమాంస భక్షి, నిరక్షర కుక్షి, దుర్మార్గ సాక్షి. वो क्या पद्य है, क्या कविता मालिका है,
क्या रसवत्तर है। अच्छा 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 हम रेड से निकल మాజీ ఇంత తిట్టినా బయటపడలేదంటే వీళ్ళకి తోలు మందం జాస్తిలాగా ఉంది. వీళ్ళ లెంగ్త్ ఇంకో టైప్ లో కట్ చేస్తా. అయ్యో నడు విరిగిపోయింది నాయన కూసాలు కదిలిపోయినాయి బాబోయ్ ఏంట్రా ఇది అసలు ఇక్కడ అడిగి తొక్కొస్తున్నాడు ఎవడ్రా నాయన లేదు మాస్టర్. అయ్యో అమ్మా ఏ మాస్టర్ నడు విరిగితేనే గానీ మన తెలుగు బయటపడలేదా? ఆ? తెలుగు తెలుగు ఉటాకి తెలుగు ఉటాకి నడు విరుగుద్ది. వద్దు నాయన ఆల్రెడీ ఇరిగింది కదా. అయినా మాస్టర్ మనం తెలుగు వాళ్ళం అయి ఉండి తెలుగులో మాట్లాడడానికి గర్వపడాలి కానీ సిగ్గెందుకండి? ఏమంటారు? తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది. శభాష్. మరి ఆ బుద్ధి ఇందాకేమైంది? ఏమైందంటే ఏం చెప్పమంటావు నాయన మా బాబుగాడు ఆ బ్రిటిష్ వాళ్ళ దగ్గర తొత్తులుగా ఉండి వాళ్ళు పడేసిన డబ్బంతా మూట కట్టి ఈ అపార్ట్మెంట్ కట్టించాడా? ఆయన దేవుడి దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళిపోయాడు. దీన్ని నమ్ముదామంటే కొనేవాళ్ళు లేడు, అద్దె అడిగితే సరిగా ఇచ్చేవాడు లేడు. తెలుగు వాళ్ళమని తెలిసి బెంగాలీ వాళ్ళు ఫుట్బాల్ ఆడుతున్నారు బాబు. అందుకని బెంగాలీ భాషలో అద్దె ముష్టిలాగా ఆడుకుంటున్నావు. మాజీ మాజీ బాబూజీ మాకు పోర్షన్ అద్దెకిస్తే ఇలా అడుక్కునే అవసరం లేకుండా నెల తిరగకుండా మీ అద్దె మీకు ఇస్తా. ఓకేనా? ఇస్తావు కరెక్టే. మరి పోర్షన్ ఖాళీగా ఉండదు. మన పోర్షన్ ఇచ్చేద్దాం. మన పోర్షన్ మన మాస్టర్ మనం తెలుగు వాళ్ళం. మీరే కాదంటే నేను ఏమైపోతాను చెప్పండి ప్లీజ్. అబ్బా ప్రాంతీయ అభిమానంతో మరీ మొహాడు పెట్టేస్తున్నావయ్యా నువ్వు. అరే ఆ 4వ అంతస్తులో 14వ పోర్షన్లో ఉంటున్న క్యాండిడేట్ 6 నెలల నుంచి అద్దె ఇవ్వటం లేదు, ఖాళీ చేయటం లేదు. అవునా? అవును. ఆ పోర్షన్ నీకు ఇస్తానయ్యా. నీ అదృష్టం ఆ శాలరీ ఖాళీ చేయటం మీద ఆధారపడి ఉంటుంది. నీకు ఓకే? ఓకే. ఓకే అయితే 1000 రూపాయలు అద్దె, 5000 అడ్వాన్స్ కొట్టు. కొట్టు చెప్తాను. అది 5,000 కట్ట. ఓకేనా? ఓకేనా? దారెటు అట్నైనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.